తులసి చెట్టు ఎలా పెంచాలా, ఇంట్లో ఏం చేస్తే బాగా పెరుగుతుంది, ప్రతి నెల ఎందుకు నిద్రపోతుంది, నిద్రపోకుండా ఉండాలి, మళ్ళీ తులసి చెట్టు మాకు కొత్తది కావాలంటే ఏం చేయాలంటే, ఇగో ఫ్రెండ్స్ చాలామందికి చాలా ప్రకారాల అనుమానాలు వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇగో తులసి చెట్టుకి దళాలు వస్తాయి చూడండి, తీస్తాను ఇప్పుడు. ఈ దళాలు వస్తాయి కదా, ఇవి తీసి మనం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ వచ్చేటప్పుడు ఇలా తీసి ఇవి మన తులసి కుండీలోనే వేసుకోవాలా. కుండీలు వేసుకొని అప్పుడప్పుడు ఏం చేయాలంటే దీంతో బాగా ఇలా మెదుపుకొని ఇలా చేసామనుకోండి, తులసి చెట్టు బాగా పెరుగుతుంది. వారంకి ఒకసారి అలాగా మెదుపుకున్నాం అనుకో, నీళ్ళు వేసామనుకోండి, తులసి చెట్టు బాగా పెరుగుతుంది. చూడండి ఎలా పెరిగిందో, చూసారు కదా, ఇలా చక్కగా పెరుగుతుంది. నేను లాస్ట్ మంత్ వేసాను ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఎదిగింది. ఇంకా ఇగో ఇక్కడ ఒక చిన్న దీపం పెట్టి మీకు చూపిస్తున్నా. తులసి చెట్టుకి మనం ఎంత చక్కగా పూజించుకొని ఎంత చక్కగా సర్దుకుంటే అలంకరిస్తే అంత చక్కగా అమ్మ మనల్ని ఆశీర్వదిస్తుంది. అంతేకాదు తులసి పెంచే విధానం కూడా మనకి తెలుసుకోవాలి. మన ఇంట్లో ఉన్నా లేకపోయినా తులసి చెట్టు చాలామంది ఇంట్లో దాని మట్టుకు అదే పెరిగిపోతుంది. ఎందుకంటే దాని యొక్క విత్తనాలు ఎక్కడైనా పడినా పెరిగిపోతుంది. ఇలా తులసి చెట్టు పెట్టుకున్నాను. తులసికి ఎంత చక్కగా పూజించుకుంటే కార్తీకంలో ప్రతి ఇంట తులసి చెట్టు ఉండాలా. అంతేకాదు ఆడది తెల్లవారు లేచి ముత్తైదువు తెల్లవారు లేచి తులసి చెట్టుకి చక్కగా అలంకరించుకొని పూజించుకుంటే మంచిది. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే పసుపు కుంకుమ తీసుకెళ్ళి తులసి చెట్టు ఆకుల మీద ఇలా పోసేస్తారు. దానివల్ల కూడా తులసి పెరగదు. ఇగో ఇక్కడ పెట్టుకోవాలి మనం పసుపు కుంకుమ. తర్వాత ఊదొత్తులు తెచ్చి అగరబత్తులు తెచ్చి, అంటే పూజ చేసేటప్పుడు ఎక్కువ పిచ్చి కదా మన సౌతులకి పూజ అంటే, ఏం చేస్తామంటే ఊదొత్తులు పెట్టి దీపాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు తులసి చెట్టుకి ఈ ఊదొత్తులు ఉన్నాయి చూడండి, ఊదొత్తుల తాలూకా ధూపం కూడా తులసి చెట్టుకి కొంచెం తగలాలి. తెచ్చి మనం ఇక్కడ పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీని తాలూకా ఈ ఇది పడుతుంది కదా, అంతా ఇందులో పడి తులసి చెట్టు త్వరగా నిద్రపోతుంది. అందుకే ఏం చేయాలంటే మనం తులసి పక్కన ఇగో ఇలా పెట్టుకొని దీంట్లో పెట్టుకోవాలి. ఇంకా ప్రతి నెల తులసి చెట్టుకి ఒకసారి వారంకి ఒకసారి మనం శుభ్రం చేసుకొని తులసి చెట్టుకి చక్కగా మనం అలంకరించామనుకోండి, ఇక ఊదొత్తులు ఇలా పక్కన పెట్టుకొని పూజించుకోవాలి. చూసారా తులసి చెట్టుకి మరి మొక్కుందామా. ఇక ఇలా చూసారా ఎంత చక్కగా తులసి చెట్టు ఉందో. ఇప్పుడు ఈ తులసి చెట్టుకి నీళ్ళు ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. అలా నెలకు ఒకసారి తులసి చెట్టు చక్కగా మనం దళాలు తీసి ఇందులోనే వేసామనుకోండి, మనకి తులసి మళ్ళీ తెచ్చి కొని చేయక్కర్లేదు. ఏకాదశి నడేయాలా, ద్వాదశి నడి తీయకూడదు, ఇవన్నీ అనుమానాలు కూడా మనకు అక్కర్లేదు. నేను చక్కగా తులసి చెట్టు ఇంట్లోనే మళ్ళీ పెరిగేలా చేసుకోండి. ఈ పసుపు కుంకుమ తీసుకెళ్ళి మీకు అంతగా పెట్టాలనిపిస్తే అమ్మవారికి ఇగో ఈ చుట్టూ ఇలా పెట్టేయండి, సరేనా. కుండీకి పెట్టిస్తే చాలు. ఇలా పెట్టేసారనుకోండి, తులసి చుట్టూ అమ్మవారికి తులసి పెట్టేటట్టుగా అవుతుంది. సో ఇంకెప్పుడు ఎటువంటి అనుమానాలు ఉండవు, మనకి చక్కగా అలంకరించుకోవచ్చు. అందుకే చాలామంది పసుపు కుంకాలు పారేసి, పువ్వులు పారేసి, అగరబత్తులు పారేసి, దీపాలు పారేసి చేస్తారు. అలా చేయకండి. ఇలా చెప్పినట్టు చేస్తే ఇంట్లో తులసి చెట్టు మీకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి ఇంట్లో తులసి చెట్టు చక్కగా పెరుగుతుంది. పెంచుకుంటారా మరి?